దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. డిసెంబర్ 30వ తేదీ ఈరోజు వాక్యము ఆది కాండము 28వ అధ్యాయము 21వ వచనము. తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనకు తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను దయచేయుచున్న ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. నిన్నటి దినము నుండి కృతజ్ఞత అనేది క్రైస్తవుని లక్షణము అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. అబ్రహాము దేవుని పిలుపు చేత వాగ్దాన దేశమునకు చేరినవాడు. ఎంతో అద్భుతంగా, ఎంతో ఆశ్చర్యకరంగా మానవుని జ్ఞానమునకు మించిన విశ్వాసమును ప్రదర్శించినవాడు. మొరియా పర్వతం ఎక్కుచు యెహోవా ఈరే అని తన కుమారునికి తెలియజేసినవాడు. గొప్ప ఐశ్వర్యవంతుడు. 14వ అధ్యాయం 14వ వచనం. ఆది కాండము ప్రకారము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకుని వెళ్ళి అతడు యుద్ధము చేసినట్లు వాక్యంలో స్పష్టంగా రాయబడింది. అటువంటి అబ్రహాము బహు ఐశ్వర్యవంతుడు, చాలా గొప్పవాడు. ఆ దేశపు రాజే అబ్రహాము నొద్దకు వచ్చి, అబ్రహామా, నిన్ను చూస్తే మాకు భయమేస్తుంది. నీవు మా మీదకు వచ్చి మమ్మలను దాడి చేసి మా దేశమును స్వాధీనపరచుకొనవని నీవు ప్రమాణము చేయి అని నిబంధన చేసుకున్నారు. ఆ దేశపు రాజే అక్కడకు వచ్చి, ఆ దేశపు రాజైన అబీమెలెకే తన యొద్దకు వచ్చి అంతగా ప్రమాణము చేయించుకున్నాడంటే అబ్రహాము ఎంత ఐశ్వర్యవంతుడు. అబ్రహాము కడుపున పుట్టిన ఇస్సాకు కూడా బహు ఐశ్వర్యవంతుడు. విస్తారమైన పశు సంపద, భూములు వారి స్వంతం. అటువంటి కుటుంబంలో జన్మించిన వాడు ఈ యాకోబు. ఆ యాకోబుకు తెలుసు తినుటకు ఆహారము దయచేయవలసిన వాడు దేవుడే అని, ధరించుటకు వస్త్రములను దయచేయువాడు కూడా దేవుడే అని యాకోబునకు బాగుగా తెలుసు. గనుకనే అతడు ఏమంటూ ఉన్నాడంటే, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల అంటూ ఉన్నాడు. అంటే అవి దయచేయవలసిన వాడు ప్రభువే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్క పూట ఆహారం లేక మంచినీళ్లు తాగి నిద్రపోయిన పరిస్థితులు బహుశా మన జీవితాలలో ఎవరి జీవితంలో ఉండకపోవచ్చు. మనకు సమయం లేక తినలేదేమో కానీ, లేదంటే మనం తినాలనిపించక తినలేదేమో కానీ, ఆహారం లేక తినని పరిస్థితులు చాలా చాలా అరుదే. మనకు ఎక్కువైపోయే పడవేసే పరిస్థితులే కానీ, ఆహారం లేక పస్తులుండి మంచినీళ్లు తాగి నిద్రపోయిన రోజులు బహుశా అరుదుగా, చాలా అరుదుగా ఉంటాయి. బహుశా ఎవరి జీవితంలోనూ, ఈ వాక్యం వినుచున్న ఎవరి జీవితంలోనూ ఉండకపోవచ్చు. అంతగా దేవుడు నీకు వస్త్రమును, ఆహారమును దయచేస్తూ ఉంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా? ప్రతి పూట మనము, మన పిల్లలు 3 పూట్ల సంతృప్తిగా, సంతోషంగా, కడుపు నిండా భోజనం చేయగలుగుతూ ఉన్నాము అంటే అది దేవుని కృపయే. ప్రపంచంలో సోమాలియా, యెమెన్, చాడ్ వంటి దేశాలు ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. పిల్లల మరణాలలో దాదాపుగా 45% ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులే అధికంగా ఉంటాయి. ప్రపంచంలో ప్రతి దినము ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అనే వారి సర్వే ప్రకారము ప్రతి దినము ఆహారం లేక, అంటే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. వారికి బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవేమీ ఉండవు. కేవలము వారు సంపూర్ణమైన ఆరోగ్యవంతులే. కేవలము ఆహారము లేక చనిపోయేవారు ప్రతి దినము 21,000 మంది. భారతదేశంలో, మన భారతదేశంలో ప్రతి దినము ఆహారము లేక చనిపోయేవారు, వీరికి జబ్బులుండి కాదండి, వీరికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి కాదు,
వీరికి వేరే విధమైన ప్రాబ్లమ్స్ ఉండి కాదు, కేవలం ఆహారం లేక చనిపోయేవారు 7,000 మంది. అటువంటి వారి వరుసలో మన పేర్లు లేకుండా మనలను పోషిస్తూ, సంరక్షిస్తూ, వస్త్రమిస్తూ, క్షేమమిస్తూ నడిపిస్తున్న దేవుని పట్ల నీవు నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకొక దినము పోతే మనము నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాము. మరి దేవుడు ఎంత కృపను మన ఎడల చూపించాడు. ఒక వ్యక్తి ఒక పూట భోజనం చేస్తున్నాడంటే బహుశా ఈరోజు మనం రైస్ వండుకున్నాము అంటే మనం ఈరోజు కొనుక్కొని తెచ్చుకోవచ్చేమో, కానీ ప్రభువు దానిని మన కొరకు ఎంత ముందు కాలంలో సిద్ధపరిచాడు. ఇది 6 months ఓల్డ్ అండి, ఇది 1 year ఓల్డ్ రైస్ అంటాడు రైస్ షాప్ వాడు. అంటే 1 సంవత్సరం ముందే ఆ పంట చేతికొచ్చింది. దానికి ఒక 6 నెలల ముందే రైతు దానిని విత్తనం వేశాడు, చక్కగా శ్రద్ధ తీసుకున్నాడు, చక్కగా పండించాడు. పక్షులు వాటిని ఎత్తుకుని పోలేదు, అది వరదలకు కొట్టుకుని పోలేదు. అది చక్కగా పండింది, అది చక్కగా కూర్చబడింది, అది చక్కగా ప్యాక్ చేయబడింది. ఇప్పుడు నీ గృహానికి వచ్చింది. ఈ దినమున నీ కొరకు వండి పెట్టబడింది. అంటే ఈ దినమున నీవు చేసే ఆ భోజనం కొరకు ప్రభువు సంవత్సరం క్రితమే దానిని ఆలోచించి నీ కొరకు సిద్ధపరిచాడు. దానికన్నా 6 నెలల మునిపే అది మొక్కగా నాటబడినప్పుడే, విత్తులు వేయబడినప్పుడే ఇందులో నుండి వచ్చే ఆహారము నా కుమారుని కొరకు, నా కుమార్తె కొరకు అని దేవుడు సిద్ధపరిచాడు. ఇంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటే ఈరోజు ఈ పూట నీవు నేను తినే ఆహారం కోసం ప్రభు సంవత్సరం క్రితమే ప్లాన్ చేసి దానిని పండిస్తే, భూమికి ఆజ్ఞ ఇచ్చి దానిని పండిస్తే ఎంత గొప్ప ప్రేమ మన ప్రభువుది. మరి అటువంటి కృతజ్ఞత ప్రియ సహోదరుడా సహోదరి కలిగి నీవు నేను జీవిస్తూ ఉన్నామా? ప్రభువా, ఈ పూట నేను తినే తిండి కోసం నీవు సంవత్సరం క్రితం ఆలోచించావా? ఈ పూట నేను తినే తిండిని నీవు సంవత్సరం క్రితమే సిద్ధపరిచావా? ఎంత గొప్ప దేవుడవయ్యా! తిని నెమ్మదితో పండుకొనగలవాడు ఎవడున్నాడు? దేవుని కృప లేకపోతే, దేవుని సహాయం లేకపోతే మనము తినలేము, మనము మనుగడ సాగించలేము. ఇది కేవలము దేవుని కృపయే. కాబట్టి మరి ఒక సంవత్సరం మన జీవితాలలో నుండి చరిత్ర పుటలలోనికి దొర్లిపోతూ ఉండగా, ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువు నీకు ఇచ్చిన ఆహారమును బట్టి, ప్రభువు నీకు ఇచ్చిన వస్త్రములను బట్టి, ప్రభువు నీకు ఇచ్చిన నీడను బట్టి, ప్రభువు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవించు. ఈ ఆహారం లేక ఈరోజు కూడా 30వ తేదీ డిసెంబర్, ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది చనిపోయారు. ఈరోజు కూడా డిసెంబర్ 30వ తేదీ మన భారతదేశంలో, మన నేలపై, మన దేశంలో, మన చుట్టూ ఉన్న వారిలో 7,000 మంది ఆకలి చావు చచ్చిపోయారు. వారిలో మనం లేము అంటే అది కేవలం దేవుని కృపే. మన గొప్పతనం కాదండి, మన ఘనత కాదు, మన ఐశ్వర్యం కాదు, ఏది కాదు, కేవలం దేవుని కృప. మరి అటువంటి కృపను ప్రియ సహోదరుడా సహోదరి నిర్లక్ష్యం చేస్తున్నావా? అటువంటి కృపను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావా? అటువంటి కృపను బట్టి ప్రభువును కీర్తించలేకపోతున్నావా? ప్రభువా నీ కృపను బట్టి, నీవిచ్చిన ఆహారమును బట్టి, ధరించుకోవటానికి ఇచ్చిన వస్త్రములను బట్టి స్తోత్రమయ్యా అని దేవునిని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మా జీవితంలో మరొక దినమునిచ్చారు, స్తోత్రాలు. ఆహారం ఇచ్చి పోషిస్తున్నారు, వస్త్రం ఇచ్చి ప్రభువా కాపాడుచూ ఉన్నారు. అంత ఐశ్వర్యవంతుడైన యాకోబు తినుటకు నాకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను దేవుడే దయచేయాలని అంగీకరిస్తూ ఉన్నాడు. అది నాకు దయచే ప్రభువా అని మనం చేస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, నీవు ఇవ్వకపోతే మేము ఏ విధంగా సంపాదించుకోగలం? నీవు ఇవ్వకపోతే మేము ఏ విధంగా పొందుకోగలం? వాటిని మాకు అనుగ్రహించి నడిపిస్తున్నారు. నీకు స్తోత్రమయ్యా. కృతజ్ఞత నిండే హృదయములతో నీ ఎదుట సాష్టాంగపడుచు, నిన్ను స్తుతిస్తూ, మహిమపరుస్తూ
కృతజ్ఞత కలిగి మేము జీవిస్తూ నీ మహిమ కొరకు జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఎవరైతే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆహారం లేక ప్రభువా ఆకలితో చచ్చిపోవచ్చున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మాలాంటి వారే, వారికి బంధుమిత్రులు ఉంటారు, వారు ఎంతోమంది అనాథులు ఉంటారు. ప్రభువా నీ కృప వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి పోషణ దయచేయండి, వారికి ఆహారము దయచేయండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవ్వరూ ఆకలి చావులు చచ్చిపోకుండా ప్రభువా సమృద్ధి దయచేయండి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రేమను వారికి ప్రకటించే భాగ్యము అనేక మందికి దయచేయండి. నీ కృపతో నింపి నడిపించండి. ఈ రోజంతా కృపా కాపుదల కనికరము కటాక్షము మాతో ఉంచి మేలులతో నింపి నడిపించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.